ప్రేమాలు ప్రేమాలు అన్నారు కదరా, ఎంతో హైప్తో నాకు ఇదే కావాలి, నాకు ఇదే కావాలని చెప్పి ఎతికెతికి చూసా. ఏం లేదు అక్కడ డొల్లా. హలో గైస్, వెల్కమ్ టు బార్బెల్ పిచ్ మీటింగ్స్. కొత్తగా వచ్చినట్టయితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోండి. అలాగే మాట అంటే మాట, బార్బెల్ అంటే మాట, మాట అంటే బార్బెల్. బార్బెల్ అంటే మాట, మాట అంటే బార్బెల్. అప్పుడప్పుడు తప్పుతూ ఉంటాం అనుకోండి, అది వేరే విషయం. సో పాయింట్ బీయింగ్, ఏదో చెప్పావు కదరా, 2 సినిమాలు ఉన్నాయి, మలయాళం సినిమాలు ఉన్నాయి, 3 రివ్యూలో చెప్తున్నావు, మన సినిమాలు డఫా సినిమాలు అన్నావు, ఏమైందిరా అంటే పప్పులో కాలేసాం అండి. ఇది కూడా అలాంటి సినిమానే అనుకోవాలి. మరీ జఫా సినిమా అని చెప్పను, కానీ ఏం లేదు అక్కడ. రెగ్యులర్ లవ్ స్టోరీ ఏదో అలా వెళ్ళిపోతుంది. పోనీ సూపర్ ఎక్సైటింగ్ కామెడీ ఫన్నా అంటే అలా కూడా లేదు. పోనీ ఎమోషనల్గా ఫీల్ ఇందా అంటే జెస్సీ అది ఇది అని నో. ఎక్కడో ఒక్క దగ్గర క్లైమాక్స్లో కొంచెం ఎమోషను, ఆ సెకండ్ హాఫ్లో తాగినప్పుడు అలా అలా కొంచెం కొన్ని చోట్ల కామెడీ సీన్స్, అంతే తప్ప పెద్ద ఏం వర్కౌట్ అవ్వలేదండి. మీరు ప్రేమాలు అంటే మీకేమనిపించింది? ఓటీటీలో వచ్చాకైతే జనాలు బయట నుంచి చదివిన దాని ప్రకారం కూడా టాక్ ఆడి నడుస్తుంది. నాకు తెలిసినంత వరకు మాత్రం జస్ట్ మిడ్ యావరేజ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు అంతే. ఓకే, మరి ఎందుకంటారు? మేబీ హీరోయిన్ క్యూట్గా ఉండడం వల్ల మన బాయ్స్ ఏమన్నా అలా వర్కౌట్ అయ్యి స్ప్రెడ్ చేశారా సూపర్ ఉంది పంపర్ ఉందని? ఏమో అండి, ఇట్స్ ఓకే, టేస్ట్ తగిన సబ్జెక్టివ్. నాకైతే అంత గొప్ప అనిపించలేదు. ఏముందిరా, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? దీన్ని ఎందుకు లేపుతుంది? ఇట్స్ యావరేజ్ ఫిల్మ్ అండి, నథింగ్ స్పెషల్ అబౌట్ ఇట్ అని నాకు అనిపించింది. సరే, ఇంకా ఈ మన దగ్గర కూడా ఇలాంటి సినిమాలు ఏవో కొన్ని కొత్త కొత్త ఏవో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ మధ్య మాత్రం రొటీన్ టెంప్లెట్ రొట్ట సినిమాలే వస్తూ ఉన్నాయి. రీసెంట్గా ఇప్పుడు ఈ నల్సి ఈ వారం రాబోతుంది అనుకుంటా, పారిజాత పర్వం చూసారా? పారిజాత పర్వం సినిమా కొంచెం కిడ్నాప్, నాకు అలాంటి సినిమాలు ఇష్టం. బేసిక్గా క్రైమ్ ఉంటుంది, కొంచెం ఫన్ ఎలిమెంట్ ఉంటుంది, కీడాకోలా టైప్ అనుకోండి మీరు. నాకు తెలిసి అదే వైబ్ వస్తుంది నాకైతే. పారిజాత పర్వం అని చెప్పి ఆ సినిమా ఈ వారం రాబోతుంది అనమాట. దాంట్లో కొంచెం కొత్తదనం కనపడుతుంది. చాలా రోజుల తర్వాత, అట్లీస్ట్ ఈ మంత్లో లాస్ట్ 2 monthsలో అయితే కొంచెం డిఫరెంట్ సినిమాలు రాలా, అన్ని టెంప్లెట్ రొట్ట సినిమాలే వస్తున్నాయి. అండ్ ఇంకొక పాజిటివ్ ఆస్పెక్ట్ ఉంది ఈ సినిమాలో, హీరో హీరోయిన్ విలన్ అలా కాకుండా క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు కీడాకోలా చూసుకోండి, కీడాకోలా కూడా హీరో ఎవరు, జాన్తానే. అలానే ఇక్కడ కూడా అందరికి ఈక్వల్ ఇంపార్టెన్స్తో ఏదో కొత్తగా ట్రై చేస్తాను అనిపిస్తుంది. మళ్ళీ తేడా కొడితే మాత్రం నన్ను వేసుకోకండి మీరు చెప్తున్నా. అండ్ ఇంకోటి ఉంది, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. లేత నిబ్బా, మన సోషల్ మీడియా నుంచి అలా 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 ఎదిగిపోయిన మన స్టాండప్ కమెడియన్. బ్రేక్ టైంలో కూడా చెయ్యాలిరా బిట్లు చెయ్యకుంటే నీకు తప్పవురా బిట్లు. సో నాకు తెలుసు అనమాట, అతను అప్పుడు ఇన్స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటాను. అతను ఈ సినిమాకి లిరిక్స్ అలానే పాడారు కూడా. మీరు కిడ్నాప్ చేసిన ఆటలో సాంగ్ ఉంటుంది, మీకు పాడి వినప్పుడు తినండి. ట్రైలర్ కూడా నాకు తెలుసు 3-4 days బ్యాక్ వచ్చింది. April 19th రిలీజ్ అనుకుంటా. అదే ఈ థర్స్డే ఫ్రైడే నా రివ్యూ ఇక్కడ వస్తే రివ్యూ ఇస్తాను. ఎట్ ద సేమ్ టైం మళ్ళీ డిస్క్లైమర్ అయితే ఇవ్వాలబ్బా, ఈ ప్రేమల సినిమాకి మనం ఓవర్ కమిట్ అయిపోయాం కాబట్టి ఏదైనా సినిమా బాగుంటుంది, బాగోవచ్చు అన్నప్పుడు బాగాలేకపోతే మళ్ళీ నేనే వచ్చి బాగాలేదని చెప్తాను. నాకైతే అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ప్లీజ్ హ్యావ్ ఎ లుక్. ఓకే, ఇది అయిపోయింది. ఈ మధ్య చాలామంది ఎప్పటి నుంచో ఉండేది కదా, ఎవరో నువ్వు చెప్పు, నీకు ఏం ఇంట్రెస్టింగ్ అనిపించినా, నువ్వేమన్నా చూసావా, ఎప్పుడు చూసింది బాగాలేదు, చూసింది బాగాలేదు కాకుండా బాగున్నా ఏదో ఒకటి చెప్పు అంటూ ఉంటారు కదా. మరి చెప్తున్నప్పుడు తీసుకోవాలి, మరి నోట్స్ రాసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈ మధ్య నాకు అలా ఒక్కొక్కసారి అట్లా మైండ్లోకి వెళ్ళి పురుగులాగా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. సడన్గా ఒకసారి హ్యారీ పాటర్ పురుగు వస్తుంది, కూర్చొని 7 parts మళ్ళీ చూస్తా. లేదా మళ్ళీ లార్డ్ ఆఫ్ ది రింగ్స్ ట్రిలజీ కూడా వచ్చింది, అది చూశాను. మ్యాట్రిక్స్తో వచ్చింది, మ్యాట్రిక్స్ కూడా మొన్న చూసాను. అందుకే ఆండర్సన్ రిఫరెన్స్ సడన్గా ఎందుకు ఇచ్చానంటే అప్పుడు చూస్తున్నా. సో మ్యాట్రిక్స్ మళ్ళీ చూసాను. మ్యాట్రిక్స్ 4 కూడా చూసా, కానీ అది పెద్ద జఫా ఫిల్మ్లో ఉంది. మ్యాట్రిక్స్ 4 ఐ థింక్ రిజరక్షన్స్ అనుకుంటా, మ్యాట్రిక్స్ 4. సో ఓకే, అయినా పక్కన పెడితే సరే, ఈ మధ్య నాకు క్రైమ్ అండి, ఇందాక అదే ఆ సినిమా చెప్పా కదా పారిజాత పర్వం, అలానే మనకి క్రైమ్ అంటే అది ఒక ఇమోషన్ టైప్లో నడుస్తుంది. సో క్రైమ్, పోలీస్, మిస్టరీ కొంచెం బాగుంది అన్న వెళ్ళి చూసేస్తాను అంతే బ్లైండ్గా. సో 4,000 అని ఒక సినిమా ఉంటుంది, ఆల్రెడీ వచ్చేసింది, ఓటీటీలో ఉంది, ఆల్రెడీ మంచిగా ఉందని అందరికి వెళ్ళిపోయింది. కానీ మీరు చూడకపోతే మాత్రం చూడండి, మంచి డిటెక్టివ్ క్రైమ్ డ్రామా బాగుంటుంది, మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ దాని ఏమంటారు, ఇలా మనకి ఏదో బిస్కెట్లు వేసినట్టు ఈజీగా క్లూస్ వదలడం అలా కాకుండా చాలా నీట్గా సింపుల్గా అయిపోయింది అనిపించింది. నాకైతే నచ్చిందండి. ఏ ఓటీటీలో ఉందో తెలియదు, కానీ మీరు మాత్రం ఇలా లుక్ వేసుకోండి, మీకు నచ్చుద్ది. అదే ఫ్లోలో ఐరాటా అని ఒక సినిమా ఉంటుంది, IRATTA అని, అది మలయాళం సినిమా అనమాట. అది కూడా బాగానే ఫేమస్ అయింది. సో మీరు ఈ పార్టీ చూస్తుంటే ఓకే, చూడకపోతే మాత్రం రిలీజ్ చూడండి. మైండ్ బెండింగ్ ట్విస్ట్లు ఉంటాయి సినిమాలో. ఆ సినిమా కొంచెం క్యాజువల్గా వెళ్తూ ఉంటుంది, కానీ క్లైమాక్స్లో ఆడు పేల్చే బాంబు ఏదో ఉంటుందో నాకైతే కొంచెం ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇలా కూడా రాస్తారు మన దగ్గర, పర్లేదు అనుకున్నా. బట్ ఓకే, క్రేజీగా సూపర్ బంపర్ ఉంటుందని చెప్పను, కానీ మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది సినిమా.
అయితే చెప్తా. సరే ఇది ఇంకోటి చెప్తాను. ఈ 2 పక్కన పెడితే ఇంకా టైం ఉందనుకోండి. టోవినో థోమస్తో సినిమా ఉంది, మళ్ళీ పేరు రాసుకోమని, అన్వేషిప్పిన్ కండెతుమ్ అంట. ఇది నాకు తెలిసి నెట్ఫ్లిక్స్లో ఉన్నట్టుంది. ఇది కూడా పోలీస్ క్రైమ్ డ్రామా, అన్వేషిప్పిమ్ అని మ్యాటర్ చేస్తాడనమాట విజువల్స్తో, మీకు క్లారిటీ వస్తుంది. ఈ సినిమా కూడా ఓకే, ఇది జస్ట్ ఓకే ఉంటుంది, కానీ మరీ తిట్టుకోరు, నడుస్తుంది సినిమా. క్రైము ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ కూర్చొని కొంచెం ఇంట్రెస్ట్గా చూడాలి అనుకుంటే మాత్రం ఇది పెట్టుకోండి. రే ఏంట్రా ఎప్పుడు మలయాళమే చెప్తాం, ఇంకేం లేవంటే తెలుగులో మనకు తెలిసినే కదండి, మన అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, చూస్తూ ఉంటాం సినిమాలు. తెలుగులో కూడా నేనేమైనా చూసి ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మీకు చెప్తాను. అలానే లాంగ్వేజ్ బ్యారియర్స్ తీసేయండి, ఇది నచ్చితే చూసి పాడదోబండి అంతే. లేదు ఇవన్నీ పోలీస్ క్రైమ్ డ్రామాలు మేము చూసేసాం, ఇవన్నీ పాతేరా బార్బుల్ 1 year బ్యాక్ 6 months బ్యాక్, ఇప్పుడు చెప్తావేంటారా నువ్వు అంటారా? కొత్తది. సరే అది పక్కన పెడితే షోగున్ కరెక్టే పలికాను, ఓకే, SHOGUN షోగున్ అని చెప్పి ఇప్పుడు ఊపేస్తుంది అనమాట టీవీ సిరీస్. ఒక బ్రేకింగ్ బ్యాడ్, ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ రేంజ్లో రేటింగ్స్ ఉన్నాయి. రేటింగ్స్ పక్కన పెడితే ఇంటర్నేషనల్గా చెప్తున్నా, ఒకసారి వెళ్ళి చూడండి SHOGUN అని. చాలామంది చెప్తారు షోగున్ ఏం మాట్లాడుతున్నారు ఇది అంటున్నారు మా ఫ్రెండ్స్లోనే. ఫస్ట్ ఏం చేస్తారు, గూగుల్ చేస్తారు, SHOGUN కూడా జమ్మ 96 98 రాటెన్ టమాటోస్ ఏం జరుగుతుందో అన్నట్టు అక్కడ షాక్ అవుతారు అనమాట. అదే కాకుండా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఎవ్రీవేర్ క్రిటిక్స్ అందరూ యునానిమస్గా బాగుంది అంటున్నారు. సో నా వర్డ్ తీసుకోకపోయినా ఆ వర్డ్ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి. ఒక ఎపిసోడ్ చూసేయండి, ఇది కొంచెం ఫ్యూడల్ జపాన్ అండ్ ఒక యూకేకి సంబంధించిన మనిషి వాళ్ళ కల్చర్లోకి వెళ్ళి వాళ్ళ వార్స్ అవి ఇవి, బేసిక్గా గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండి ఇది. సింపుల్గా చెప్పాలంటే మొత్తం బ్రెయిన్, ప్లాటింగ్, వార్ చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. నాకు తెలిసి తొరనాగసామా ఆడే మెయిన్ లీడ్ అనమాట. మనకు కొంచెం జాపనీస్ అది మీకు నచ్చదండి ఆ కల్చర్స్, మన ఇండియన్ కల్చర్, మనకు కూడా ఒక కల్చర్, ఒక ట్రెడిషన్ ఉంటుంది కదా, అలానే వాళ్ళ పద్ధతులు ఏంటి అవి ఇవి ఉంటాయి. అట్ ద సేమ్ టైం తెలిసి ఇంకో 2 episodes ఉన్నట్టున్నాయి, ఎవ్రీ ట్యూస్డే వస్తుంది, ఇంకా లాస్ట్ 2 episodes మిగిలినాయి. ఆల్రెడీ ఒక 6 or 7 వచ్చినట్టున్నాయి. గో హ్యావ్ ఎ లుక్, చాలా బాగుంది. అండ్ ఇట్స్ లిమిటెడ్ సిరీస్ అంటే నాకు ఈ మధ్య దాని ఏమంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక సిరీస్ ఉందనుకోండి, టీవీ సిరీస్ ఉంది, 5 సీజన్లా 6 సీజన్లా నచ్చినట్టు లాగి పాడదొప్పుతారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రిజన్ బ్రేక్ అని ఒక టీవీ సిరీస్ ఉంటుంది, సీజన్ 1 పులికేక ఉంటుంది, కానీ దాని తర్వాత లాగి 4 or 5 దాకా తీసుకెళ్తాడు. సో విత్ ఈచ్ సీజన్ ఇట్ గెట్స్ వర్స్ అన్నట్టు నాకు అనిపించింది. అలా కాకుండా లిమిటెడ్ సిరీస్ ఉందనుకోండి, ఒకటే సీజన్ చేస్తామని చెప్పాల్సిన స్టోరీ అంతా నీట్గా చెప్పేస్తారు, చాలా బాగుంటుంది. నాకు అందుకే లిమిటెడ్ సిరీస్ అంటే చాలా ఇష్టం. షోగున్ కూడా లిమిటెడ్ సిరీసే, నాకు తెలిసి 7-8 episodes ఉన్నాయి, నాకు డన్ విత్ ఇట్ అంతే. బేస్డ్ ఆన్ ఎ బుక్, ఫేమస్ బుక్. అది పక్కన పెడితే ఇలానే లిమిటెడ్ సిరీస్లో ఇంకేమైనా చెప్పురా అంటే ద ఇంగ్లీష్ అని చెప్పి అమెజాన్లో ఉన్నట్టుంది. ద ఇంగ్లీష్ అని చెప్పి మామూలుగా లేదు, రీసెంట్గా ఫినిష్ చేశాను. కొంచెం స్లో అనిపించవచ్చు కానీ ఐ థింక్ ఇట్స్ వర్త్ ఇట్. సో చాలా పే ఆఫ్స్ ఉంటాయి, మంచి కనెక్షన్ ఉంటుంది. ఒకప్పుడు ఎలా ఉండదో చూపిస్తారు, అది నిజంగా అది తెలియదు. కానీ ఇక్కడ యాక్చువల్గా యూఎస్లో నేటివ్ ఇండియన్స్ ఉన్న టైంలో అసలు ఎలా ఉండేది, ఆ సెటిల్మెంట్ ఏంటి, ఆ లా ఏంటి, ఎలా ఉండేది, మొత్తం ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతారు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. ఈ 2 కాదు, ఇంకోటి కూడా ఉంది, గాడ్లెస్ అని చెప్పి ఇంకొక లిమిటెడ్ సిరీస్ ఉందన్నమాట, వెస్టర్న్ సిరీస్, నెట్ఫ్లిక్స్లోనే. మళ్ళీ పేర్లు చెప్తాను, గాడ్లెస్, ద ఇంగ్లీష్, షోగున్. సో ఈ 3 చూడండి, 3 లిమిటెడ్ సిరీస్. సో గట్టి కూర్చుంటే ఒక వీకెండ్లో సిట్టింగ్లో ఫినిష్ చేయొచ్చు. మీకు నచ్చింది, నాకు తెలుసుగా మీకు నచ్చింది అంతే. చూడకపోతే వెళ్ళి లుక్ వేసుకోండి. ఇలాంటి వాటి మధ్యలో అలా ట్రాన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ ఇవన్నీ చూస్తుంటే సడన్గా ఇంకొక సినిమా చూడబోతూ అవుతుంది. నాకు తెలిసి అది నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అనుకుంటా, అదే ఉంటుంది, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ అని చెప్పి చాలాసార్లు చూసా. కానీ ఆ సినిమాలో ఏదో ఫీల్ ఉంటుంది అబ్బా, చూసిన ప్రతిసారి ఏం చూస్తారో అనుకుంటారు. మీరు ప్లే చేస్తే హుక్ అయిపోతారు, అది చూస్తూ వెళ్ళిపోతూ ఉంటారు. మంచి క్రైమ్ థ్రిల్లర్ టైప్ అనుకోండి, వెస్టర్న్ టైంలో ఆ టైం జోన్లో ఉంటుంది, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్. సో ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5-6 చెప్పినట్టున్నాను. సో ఇంకా అలాంటి ఏమైనా ఐడియాలు తడతా ఉంటే మన టీవీ సిరీస్ కూడా, ఒకప్పుడు బార్బెల్ అంటే ల్యాప్టాప్లో ఒక 60 టీవీ సిరీస్లు ఉండేవి, 60 టీవీ సిరీస్ లాగా ఫినిష్ చేశాను. దాని తర్వాత నాకు తెలిసి ఇప్పుడు మేబీ నాట్ టు ఎగ్జాజరేట్ టూ మచ్ అని ఒక 100 చూసుంటానేమో. కానీ దాంట్లో మెజారిటీ ఆఫ్ ద ఇది మన బ్యాచెస్లో కూర్చొని నైట్ అవుట్లో ఫినిష్ కొట్టిన టీవీ సిరీస్ అనమాట. సో అందులో ఏమన్నా కొన్ని యూనిక్వి, డిఫరెంట్వి అలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాను. బట్ దీస్ ఆర్ మై పిక్స్ ఫర్ నౌ. నచ్చితే అనుకుంటున్నాను. మంజుమల్ బాయ్స్ కూడా చూస్తా, అది కనుక బాగోకపోవాలి అప్పుడు చెప్తా. ఓకే, అది పక్కన పెడితే బేబీ పిచ్ మీటింగ్ కొంచెం డిలే అవుతూనే ఉంది. ఇవాళ ఈ వీడియో తర్వాత వెంటనే అది షూట్ చేస్తున్నా. దాంతోపాటు బోనస్గా సలార్ పిచ్ మీటింగ్ కూడా రాశాను, అది షూట్ చేస్తాను. బేబీ వచ్చిన ఒక 3-4 daysలో సలార్ పిచ్ మీటింగ్ కూడా వచ్చేస్తుంది. సో అదనమాట. చూసిన పిచ్ మీటింగ్స్, కలుద్దాం మళ్ళీ వచ్చారం. థ్యాంక్ యూ.